జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. 2003లో అంటే నేను ఇప్పుడు 2003 నుంచి 2023లో మనం ఉన్నాం. ఇప్పుడు 20 ఏళ్లలో బీజేపీనే అధికారంలో ఉంది. ఇందాక నేను ఇంట్రొడక్షన్లో చెప్పినట్టు 1.5 సంవత్సరం మాత్రమే లేదు. ఉమాభారతి మొట్టమొదట భారతీయ జనతా పార్టీ తరఫున ఒక ముఖ్యమంత్రిగా, అప్పుడు ఆమె నిజంగా చెప్తే ఒక ఫైర్ బ్రాండ్ లాగా ప్రొజెక్ట్ అయినటువంటి వ్యక్తి, వాజ్పేయి గారు ప్రధాని ఉన్న టైంలో. సో 2003లో గెలిచినటువంటి ఉమాభారతి తర్వాత కాలంలో ఆల్మోస్ట్ కనుమరుగైపోయిన పరిస్థితి. భారతీయ జనతా పార్టీ మెయిన్ స్ట్రీమ్లో అయితే ఈ మధ్య కాలంలో అయితే అసలు కనిపించట్లేదు. శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా అదే పరిస్థితిలోకి వెళ్ళబోతున్నారా? ఉమాభారతి గారు మాజీ ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేక కారణాల వల్ల బయటికి వెళ్ళి మళ్ళీ పార్టీలోకి వచ్చి, ఆ తర్వాత ఈ ఉత్తరప్రదేశ్ నుంచి ఎంపీగా గెలిచి నరేంద్ర మోదీ గారి క్యాబినెట్లో కూడా మినిస్టర్గా పనిచేశారు. కాబట్టి పార్టీలో పని అయిపోయిన తర్వాత కనుమరుగైనటువంటి విషయం ఉమాభారతి కూడా వర్తించదు. శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ఈ బీజేపీలో చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఇప్పుడు మధ్యప్రదేశ్లో వీకే సక్లేచా నాయకత్వంలో కూడా ప్రభుత్వం ఏర్పడ్డది జనతా పార్టీ టైంలో. సుందర్లాల్ పట్వా గారి నాయకత్వంలో కూడా బీజేపీ ప్రభుత్వం ఏర్పడ్డది. కైలాష్ జోషి గారి నాయకత్వంలో కూడా ప్రభుత్వం ఏర్పడ్డది. కానీ 2003 నుంచి ఇప్పటి వరకు కంటిన్యూస్గా ప్రభుత్వాలు నడిచాయి. ఇందులో 18 సంవత్సరాలు శివరాజ్ సింగ్ చౌహాన్ గారు. అయితే శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ఓడిపోయి ఫేర్వెల్ జరగట్లే. వారు గెలుపు పొంది పార్టీకి గెలుపుని ఇచ్చి మళ్ళా ఇంకా ఇప్పటి వరకు ఎన్నడూ రానంత ఓటు పర్సెంటేజ్ 41% పోయినసారి ఉంటే ఈసారి 49% సుమారుగా. ఇంత ఓటు పర్సెంటేజ్తో 163 సీట్లను సాధించి గెలుపు ప్రసాదించినటువంటి ప్రభుత్వానికి నాయకత్వం వహించి ఈరోజు ఒక కార్యకర్తగా ఇంకొక బాధ్యత తీసుకోవడానికి తయారవుతున్నారు. పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ శివరాజ్ సింగ్ చౌహాన్ గారి యొక్క ప్రాధాన్యత తగ్గదు. ఓకే, ఈ పార్టీ నాయకులను కట్టు సైజ్, నాయకులను కనబడకుండా చేయాలా అనేటువంటి కుట్రలు చేసేటువంటి పార్టీ కాదు. ఓకే, కార్యకర్తలు ఇది ఆధారం, కార్యకర్తలే ప్రాణం. కాబట్టి ఎవ్వరికి కూడా శివరాజ్ సింగ్ చౌహానే కాదు, భారతీయ జనతా పార్టీ కోసం అహర్నిశలు కష్టపడేటువంటి నాయకులు ఎవరికి కూడా ఏదో విధంగా ప్రాధాన్యత ఉంటుంది, ఇబ్బందులు రావు. రోల్స్ మారుతుంటాయి, రోల్స్ మారడం అనేది సహజం. అంటే జ్యోతిరాదిత్య సింధియా కూడా 20 మంది ఎమ్మెల్యేలతోటి బీజేపీలో చేరారు. తద్వారా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అప్పుడు పడిపోయింది. అండ్ జ్యోతిరాదిత్య సింధియా నెక్స్ట్ టర్మ్ కన్నా ముఖ్యమంత్రి అవుతారేమో అనే ఒక భావన అయితే బిల్డ్ అయింది ఆల్మోస్ట్. ఈరోజు జ్యోతిరాదిత్య సింధియా కూడా ఆ లిస్టులో లేరు. అంటే జ్యోతిరాదిత్య సింధియా కూడా ముఖ్యమంత్రి అభ్యర్థిత్వానికి సరి కాదని భావించిందా? అలా కాదు. ఇప్పుడు అక్కడ జ్యోతిరాదిత్య సింధియా గారి ప్రాధాన్యత పార్టీలో ఉంది. ఈ గెలుపులో వారు ప్రధానమైనటువంటి భాగస్వాములు. కానీ అలాంటి నాయకులు చాలా సీనియరు చాలామంది ఉన్నారు. ఇప్పుడు నరేంద్ర సింగ్ తోమర్ గారు గెలిచారు ఎమ్మెల్యేగా నిలబడి. ప్రహ్లాద్ పటేల్ మినిస్టర్గా ఉండి ఇప్పుడు గెలిచారు. కైలాష్ విజయవర్గీయ పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ ఇప్పుడు గెలిచారు. కాబట్టి ఒక నాయకుడిని జనరేషన్ చేంజ్ చేసి పార్టీలో ఒక వ్యక్తిని ముందుకు తీసుకొస్తే దాని అర్థం మిగతా వాళ్ళందరూ కూడా అనర్హులు, యోగ్యులు కాదు అనేటువంటి ఆలోచన కాదు. వాళ్ళ యొక్క రోల్స్లో వాళ్ళు ఉంటారు. ఓకే, వాళ్ళ రోల్స్లో వాళ్ళు ఉంటారు. ఓకే, సరే. అయితే ఇద్దరు హ్యాపీగానే ఉన్నారా? మీరు మాట్లాడారా? నేను మాట్లాడుతున్నాను. ఇవాళ ఉదయమే సింధియా గారితో మాట్లాడా. అవునా? హ్యాపీగానే ఉన్నారా? ఖచ్చితంగా హ్యాపీగా ఉన్నారు. అదేం ఇబ్బంది ఏం లేదు అందులో. ఓకే, సరే. అయితే ఇంకొక విషయం సార్, అంటే ఒక్కొక్క పార్టీలో అన్నిటికన్నా భిన్నమైనది ఏంటంటే సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ. మీన్స్ సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ. ఓకే, నాయకులకు ఇన్సెక్యూరిటీ ఉండకుండా ఉంచాలే, కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ. అంటే నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ ఇన్సెక్యూరిటీ పెరిగిందనుకోండి, భద్రతా భావం ఏదైతుందో అది లేదనుకోండి, అప్పుడు పార్టీ సరిగా నడవదు. కాబట్టి పార్టీ ఎప్పుడు కూడా నాయకులకు కార్యకర్తలకు పార్టీలో పనిచేస్తున్నప్పుడు సంతోషం, భద్రతా భావం, నాకేం ఇబ్బంది లేదు అనేటువంటి యొక్క పరిస్థితి అనేది కల్పించడం వల్లనే ఈ పార్టీ ఇన్ని సంవత్సరాలు విడిపోకుండా నడుస్తున్నది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి.
నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.